ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్య పూజలో కేశవనామాలు చెప్పుకోవడంలోని పరమార్థం, హారతి వల్ల కలిగే లాభం తెలుసుకుందాం. మానవుని జన్మలో నిత్య పూజ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. భగవంతుని కృతజ్ఞత తెలుపుకోవడం మనం నిత్యం పూజ చేయడం ద్వారా తెలుపుకుంటూ ఉంటాం. ఆ పూజ చేయడంలో ఆచమనం తీసుకుని కేశవనామాలని పఠిస్తూ ఉంటాం. ఈ కేశవనామాల అర్థం, పరమార్థం గురించి తెలుసుకుందాం. ముందు కేశవాయ స్వాహ అని అంటాం. అంటే అర్థం బ్రహ్మరుద్రుల కంటే విశిష్టమైన వాడని. దాని అనడం వలన నేత్ర వ్యాధులు తొలుగుతాయి. నారాయణ స్వాహ అంటే జలం నివాస స్థానం గలవాడా అని. దానివల్ల సర్వ ఉపద్రవాలు, గ్రహ నక్షత్ర దోషాలు తొలుగుతాయి. మాధవాయ స్వాహ అనంగా లక్ష్మీదేవికి భర్త అని అర్థం. సమస్త పాపాలు నశించి మనోభీష్టాలు నెరవేరుతాయి. గోవిందాయ నమః అంటే ఇంద్రియాలకు ప్రభువు. మనోవాక్కాయ కర్మలచే చేయబడిన సమస్త పాపాలన్నీ తొలగి శాంతి కలుగుతుంది. విష్ణవే నమః అంటే అంతటా వ్యాపించినవాడా అని అర్థం. ఈ విష్ణునామం వలన సుఖశాంతులు కలిగి మంగళప్రదంగా ఉంటుంది. మధుసూదనాయ నమః మధు అనే రాక్షసుని సంహరించిన వాడా అని అర్థం. ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా జన్మాంతర పాపాలన్నీ కూడా పటాపంచలై సుఖశాంతులు, మోక్షం సిద్ధిస్తాయి. త్రివిక్రమాయ నమః 3 పాదాలతో ముల్లోకాలను ఆక్రమించిన వాడా అని అర్థం. శత్రువుల మీద జయం సిద్ధిస్తుంది మనకి. వామనాయ నమః అంటే పొట్టిగా ఉండే ఆకారంతో అవతరించిన వాడా అని అర్థం. ప్రయాణ సాఫల్యం లభిస్తుంది. శ్రీధరాయ నమః అంటే లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించిన వాడా అని అర్థం. ఉత్తమ సంతాన సౌఖ్యం కలుగుతుంది. హృషికేశాయ నమః ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. సమస్త భయాలు తొలగి ధైర్యం, ఉత్సాహం కలుగుతుంది. పద్మనాభాయ నమః పద్మాన్ని నాభియందు ధరించిన వాడా అని అర్థం. సుఖనిద్ర, యోగనిద్ర సిద్ధిస్తుంది. దామోదరాయ నమః అంటే పొట్ట తాడుతో కట్టబడిన వాడా అని అర్థం. బంధ విముక్తి, భవబంధ విమోచనం మనకు కలుగుతుంది. సంకర్షణాయ నమః యమునని నాగలతో లాగినవాడు అని అర్థం. ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. వాసుదేవాయ నమః వాసుదేవుని కుమారుడు అని అర్థం. సర్వత్రా మంగళ జయప్రదం అవుతుంది. ప్రద్యుమ్నాయ నమః ఎక్కువగా బలిసినవాడు అని అర్థం. శరీర మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనిరుద్ధాయ నమః నిరోధం లేనివాడు అని అర్థం. విఘ్నాలు తొలుగుతాయి. పురుషోత్తమాయ నమః సకల జీవులలో ఉత్తముడు అని అర్థం. సకల విద్యాభివృద్ధి కలుగుతుంది. అధోక్షజాయ నమః ఇంద్రియాలని అధక్కరించి పుట్టినవాడా అని అర్థం. జితేంద్రియత్వం లభిస్తుంది. నారసింహాయ నమః నరుడు, సింహం ఆకారాలు కలిగినవాడని అర్థం. శత్రువుల మీద విజయాలు, చోర భయం అన్నీ కూడా తొలగిపోతాయి. అచ్యుతాయ నమః నాశరహితుడు, అమృతతుల్యుడైన వాడు అని అర్థం. శీఘ్ర రోగ నివారణ, మంచి ఆరోగ్యం కలుగుతుంది. జనార్దనాయ నమః జనులచే ప్రార్థింపబడినవాడా అని అర్థం. కీర్తి సిద్ధిస్తుంది. ఉపేంద్రాయ నమః ఇంద్రుని తమ్ముడుగా వామనునిగా జన్మించిన వాడు అని అర్థం. నష్టద్రవ్య లాభం కలుగుతుంది. హరయే నమః పాపాలను హరించువాడు అని అర్థం. పాప పరిహారం కలుగుతుంది. శ్రీకృష్ణాయ నమః ఆకర్షించేవాడు అని అర్థం. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. నిత్య పూజలో కేశవనామాలు అనుకోవడం వల్ల మనకి లాభాలు సిద్ధిస్తాయి. ఆచమనం ఎలా చేయాలంటే హృదయం వరకు పోనంత కుడి చేతిలో మినపగింజంత జలాన్ని తీసుకుని చూపుడు వేలును మడిచి బొటన వేలును చూపుడు వేలు వెనక భాగం నుండి మధ్య వేలు మధ్యరేఖకి తాకేట్లుగా పెట్టి ఆచమనం తీసుకోవాలి. పువ్వులతో పూజించిన అనంతరం దేవుని నైవేద్యం సమర్పించి హారతిస్తాం. ఈ హారతి వలన లాభం ఏంటంటే గృహంలోనూ, పూజా గదిలోనే కాకుండా గుడిలోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజు వేడుకల్లోనూ, కొత్త పెళ్లి కూతురు గృహంలోకి ప్రవేశించేటప్పుడు కూడా హారతిస్తూ ఉంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంటుంది దీంట్లో. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారందరూ కూడా ఒకే చోట చేరతారు.
అలాగే దేవాలయాల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తూ ఉంటారు. దానివలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది, అనేక క్రిములు చేరతాయి. కాబట్టి హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా అనేక సూక్ష్మక్రిములు కర్పూర పొగకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మనం తెలియక చేసిన పాపాలన్నీ పోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడం అసలు సిసలు పరమార్థం అన్నమాట. హారతి అద్దుకున్న తర్వాత భగవంతుని యొక్క తీర్థాన్ని స్వీకరిస్తాం. భగవంతుని దర్శించి తీసుకునే తీర్థంలో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. శ్రీగంధం, తులసి, పచ్చకర్పూరం, కేసరి మొదలైన వాటివన్నీ కూడా భగవంతుడి తీర్థంలో కలుపుతారు. ఈ తీర్థం క్రిమిసంహారకంతో పాటు రోగ నివారక గుణం కూడా ఉంటుంది. అందుకే భగవంతుని దర్శించాక తీర్థం తీసుకుంటే ఆధ్యాత్మిక భావంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఇంకా హారతి అద్దుకోవడం వల్ల కళ్ళకి ఆ జ్యోతి కళ్ళ ద్వారా వెళ్ళి మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది. కర్పూరం ఏ విధంగా కరిగిపోయి పవిత్రంగా ప్రకాశవంతంగా వెలుగుతుందో అదేవిధంగా మనలో ఉన్న దుర్గుణాలన్నీ పోయి అంతరంగం ప్రకాశవంతంగా ఉండాలని హారతి కళ్ళకద్దుకుంటాం. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం తప్పనిసరిగా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం. ఆవు నేతితో కానీ మనం కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన చేశాక పసుపు కుంకుమ వేసి పూలతో ఆ దీపాన్ని అలంకరించి ఈ విధంగా ప్రార్థించాలి. ఈశ్వర, ఈ దీపం ఇల్లెల్లా వెలుగు. మహేశ్వర, ఈ దీపం మహిలోన వెలుగు. బదరిలో ఈ దీపం భద్రంగా వెలుగు. నైమిషారణ్యంలో ఈ దీపం నిర్మలంగా వెలుగు. రామేశ్వరంలో ఈ దీపం రమ్యంగా వెలుగు. కాశీలో ఈ దీపం కలకాలం వెలుగు. వేళానాం కాలానాం దీపం పెడుతున్నాం. ఈ దీపం ప్రకాశించి చూడు స్వామి. ఈ దీపం నన్ను కాచి, ఎదుటివారిని కాచి, కడగంట కాచి రక్షించు తండ్రి. శంకు చక్ర కిరీటధారి పరమేశ్వర. యమదూతలు వస్తే శివవారం అని చెప్పండి, యమదూతలు వస్తే విష్ణువారం అని చెప్పండి అని ప్రార్థించి ఆ దీపారాధన చేసి నమస్కరించి గుళ్ళో దైవాన్ని మనం దర్శించాలి. సంధ్యాదీపం చాలా విశేషమైంది. ఆ సంధ్యాదీపాన్ని పెట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోత్వహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని ప్రార్థించాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.